కేవీబీపురం మండలం అధ్యక్షుడు మునస్వామి యాదవ్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన సత్యవేడు నియోజకవర్గం ప్రోగ్రాం కోఆర్డినేటర్ కూరపాటి శంకర్ రెడ్డి మాట్లాడుతూ కేవీబీపురం మండలంలో మీకు ఏ సమస్య ఉన్నా నా దృష్టికి తీసుకురండి, నేను దగ్గరుండి మీ సమస్యలని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరసింహ యాదవ్ మాట్లాడుతూ సత్యవేడు నియోజకవర్గానికి అన్ని విధాలా సహకరించాలని సీఎం చంద్రబాబు నాయుడుకి నేను చెప్పాను అన్నారు. ఈ నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్నా తక్షణమే నా దృష్టికి తీసుకురావాలని చంద్రబాబు నాయుడు శంకర్ రెడ్డికి ఆదేశాలు ఇచ్చారు అని నరసింహ యాదవ్ చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు, యూనిట్ కన్వీనర్లు, క్లస్టర్ కన్వీనర్లు, కో కన్వీనర్లు, జెడ్పీటీసీలు, కార్పొరేటర్లు, టెంపుల్ WUA మరియు ఏఎంసీ చైర్మన్స్, గ్రామ కమిటీ అధ్యక్షులు, యూనిటీ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ ప్రతి బుధవారం జరిగే ఈ యొక్క బుధవారం పూట జరిగే కార్యక్రమంలో మీరు పూర్తి స్థాయిలో నివేదికలు శంకర్ రెడ్డి గారికి అందివ్వాలని కూడా ఈ సందర్భంగా కూడా కోరుకుంటాం. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నారు, ఇతరకు కొన్ని పదవులు కొన్ని ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా వాళ్ళందరినీ ఆదుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి సత్యవేడును ప్రత్యేకంగా చూడాలని కూడా ఆ రోజు ముఖ్యమంత్రి గారికి విన్నవించడం స్వయంగా నేనే చూశాను. ఇవన్నీ నేను ఎందుకు చెప్తూ ఉన్నానంటే, ఒక నాయకుడు మనకు ఇక్కడ పార్టీ పరంగా బాధ్యతలు అప్పచెప్పినాక ఇతరుల గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు, ఇతర సమస్యల గురించి మనం పట్టించుకోవాల్సిన పని లేదు. మనం పార్టీ పరంగా ఎలా ముందుకెళ్ళాలి, ప్రభుత్వ పరంగా ఏ కార్యక్రమాలు ప్రజలకు చేసి పెడితే రేపు స్థానిక సంస్థల ఎన్నికలలో మనం గుర్తించి మన యొక్క నాయకత్వం స్థానికంగా బలపడేదానికి ఆ రిజర్వేషన్స్ ప్రకారం ఏదైతే సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ ఇవన్నిట్లో కూడా మనం అక్కడ కష్టపడిన వారికి ప్రాధాన్యత ఇస్తూ ఎవరైతే పార్టీ పరంగా ఎన్నికల ముందుకి ఎవరైతే 7 మండలాల PSA చైర్మన్లకి, మన స్టేట్ బోర్డ్ డైరెక్టర్లకి మరియు ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ లీడర్లందరికీ, మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ, ప్రింట్ అండ్ మీడియాకి అందరికీ నా యొక్క నమస్కారాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సత్యవేడి కాన్స్టిట్యున్సీలో కొందరు కార్యకర్తలు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, పదవులు ఆశించే వాళ్ళు చాలామంది ఉంటారు. పదవులు అనేది లిమిటెడ్గా ఉంటాయి. ఒకసారి ఒకరికి వస్తుంది, నెక్స్ట్ టైం ఇంకొకరికి వస్తుంది. అలాంటిది ఖచ్చితంగా లీడర్ అనేవాడు చూస్తూ ఉంటారు. చూసి ఈ టైం ఒకరికి ఇచ్చామంటే నెక్స్ట్ టైం ఇంకోవడానికి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తున్నారంటే, నాకు పదవి రాలేదు అనేసి ఒకరిద్దరు, ఇప్పుడు మనం చూశారు మన స్వపక్షంలోనే కొంత సమస్య ఉంది, దాన్ని కూడా ఆల్మోస్ట్ ఆల్ మనం సెటరేట్ చేశాము. సీఎం గారు మన 30 మంది కార్యకర్తల మధ్యలో ఆయన మనందరికీ దిశానిర్దేశం చేశారు. దానికి తగ్గట్టే మన పార్లమెంటరీ బోర్డు అధ్యక్షురాలు కానీ, మన స్టేట్ కమిటీ ఉపాధ్యక్షులు కానీ మన వాళ్ళకి ఏదైతే కన్ఫ్యూజన్ ఉందో అన్నీ చెప్పారు. ఇక్కడ వచ్చింది మనము పదవి కోసం కూడా ఒక అనుభవం వస్తుందనే ఉద్దేశంతో మన జాతీయ అధ్యక్షులు గారి యొక్క డిక్టేషన్తో నేను ఇక్కడికి రావాల్సి వచ్చింది. వచ్చిన తర్వాత అందరినీ కలుపుకున్నాను, అందరినీ ఒకే విధంగా ఒక తాటిపైకి తీసుకెళ్తున్నాను. పదవులు ఆశించే వాళ్ళు అడిగితే వాళ్ళని కూర్చోబెట్టి ఇంకొక పదవి ఇస్తానంటున్నాను. అలాగే చేస్తాను. ఏది కూడా ఏదో మనము పార్టీ పదవులు అమ్ముకునే వాళ్ళం కాదు, నిజమైన కార్యకర్తకే అది చేరుతుంది. ఇప్పుడు ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకు కూడా నెక్స్ట్ దీంట్లో ఆ పదవి రావడానికి 100% నేను కృషి చేస్తాను. ఎటువంటి లుకలుకలు లేకుండా ఏదో ఆశించి పదవి ఇచ్చే వాళ్ళని కాదు, పార్టీకి నిజమైన సేవా దృక్పథం ఉండే వాళ్ళకే చేస్తారు. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు నాకు ఇక్కడ మన మున్సామని ఉన్నారు. మున్సామ యాదవ్ని ఎప్పుడు వచ్చినా ఏదో ఒక సమస్య తీసుకొచ్చేవాళ్ళు. సార్ మా లీడర్లకు ఇది ఉంది, ఆ విలేజ్లో ప్రాబ్లం ఉంది సార్ అని నేను చాలాసార్లు కూడా విసుక్కున్నాను. అయినా ఆయన పట్టువదల విక్రమార్కులాగా నా దగ్గరకు వచ్చి కలెక్టర్ గారి దగ్గర తీసుకెళ్తాడు, SP గారి దగ్గర తీసుకెళ్తారు. ఏ సమస్య వచ్చినా ఆయన వంతు కృషి నాతో వస్తారు. నేను వెళ్ళి అన్ని సార్ట్అవుట్ చేస్తున్నాం. ఖచ్చితంగా మనకు అన్నీ ఇంకా రాబోయే రోజులు మంచి రోజులే. చూశారు, మన దిశను మార్చే మన నాయకులు శ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మనకు ఎప్పుడైతే ఎలక్షన్లో ఇచ్చిన వరాలు అంటే మీరు చూశారు, సూపర్ 6 పథకాలు, ఏ ఒక్క పథకాన్ని కూడా విత్ ఇన్ 1 ఇయర్లో ఆయన మన యొక్క ప్రజలకి అందించేటట్టు చేశారు. ఇప్పుడు చూశారు, మన శ్రీ సిటీలో
దగ్గర దగ్గర 10,000 ఎకరాల్లో 260 సంస్థలు వచ్చాయి. అంటే 31 దేశాధిపతులు ఇండస్ట్రియలిస్టులు వచ్చి మనకు పెట్టారు. అంటే మనం చూడండి, మన యొక్క ఆంధ్రప్రదేశ్ మీద ఉన్న నమ్మకంతో, మన లీడర్ మీద ఉన్న నమ్మకంతో డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళు వచ్చి మనకు పెట్టుబడి పెట్టారు. అంటే దగ్గర దగ్గర 1,00,000 కోట్ల పెట్టుబడి. దగ్గర దగ్గర మీరు చూశారు, 1,00,000 మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. అంటే ప్రతి ఒక్క ఇంటిలో ఒక ఎంప్లాయీ వచ్చే విధంగా ప్రతి మండలానికి బస్సులు పంపుతూ ప్రతి ఇండస్ట్రీ వాళ్ళు చూడండి. ఎక్కడైనా మనకు అలాంటి సంస్థలు వస్తే ప్రతి ఒక్కరూ డెవలప్ అవుతారు. సో దానికి రాత్రింబౌలు మన ముఖ్యమంత్రి వాళ్ళు కృషి చేస్తూ మన యొక్క ఆంధ్రప్రదేశాన్ని మన దేశంలో చిత్రపటంలో మంచి నెంబర్ 1గా నిలపాలని ఆయన డే అండ్ నైట్ కష్టపడి చేస్తున్నాడు. ఆయనకి మన చేదోడు వాదోడుగా మన కార్యకర్తలు అందరూ ఏకతాటిపై ఉండి రేపు రాబోయే లోకల్ బాడీస్ చూశారు. ఇక్కడ మనకు మన టోటల్ సాధించి మన జిల్లా వాసి అయిన మన ముఖ్యమంత్రి వారికి కానుక ఇవ్వాలని నేను మన కార్యకర్తలందరూ రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు ఎటువంటి అధైర్యపడొద్దండి. నేను మీకు ఎల్లవెల్లా మీ అందు ఉండి ఏ అవసరం వచ్చినా సహాయం చేస్తానని మీ అందరి దగ్గర తెలియజేస్తున్నాను. సో కాబట్టి ఏ ఒక్క కార్యకర్త కానీ నిరుత్సాహానికి గురవ్వాల్సిన అవసరం లేదు. ఏ ఒక్క లీడర్ కూడా పదవి రాలేదనే నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఒకసారి రాస్తే రెండోసారి వస్తుంది ఖచ్చితంగా. ఎప్పుడైనా రానందుకు సంతోషించాలి. దానికన్నా పెద్ద పదవి నెక్స్ట్ టైం వస్తుంది. మీరు చూశారు మన కాన్స్టిట్యున్సీలో ఇన్ని పదవులు ఏ రోజైనా మీరు చూశారా? దానికి నేను రాత్రింబోళ్ళు సార్తో మాట్లాడుతూ మన లీడర్లతో మమేకం చేసుకొని మన నరసింహన్న గారు కానీ, మన పార్టీ అధ్యక్షురాలు తిరుపతి మన పనబాక లక్ష్మీమ్మ గారే కానీ అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ మన పల్లా శ్రీనన్నతో కూడా మాట్లాడుతూ మన లోకేషన్ గారితో మాట్లాడుతూ మా కార్యకర్తలకు మంచి పదవులు ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తూ వాళ్ళు కూడా నా మాటలకు స్పందిస్తూ వీలైనంత వరకు హెల్ప్ చేస్తున్నారు. సో కాబట్టి మీరు ఎటువంటి ఇబ్బంది లేదు. లాస్ట్ మీరు చూసారు ఎన్ఆర్జీఎస్ వర్క్స్ మన టోటల్ మన కాన్స్టిట్యున్సీలోనే మన కేవీపురమే 4.5 కోట్ల నుంచి 5 కోట్లు ఇచ్చారు. అంటే ఇక్కడ వీళ్ళు మునుసామన్న కొట్లాడి ఈ విలేజ్లో ఈ వర్క్ కావాలా ఆ వర్క్ కావాలని చెప్తూ మనం కూడా రిక్వెస్ట్ చేసి పీడీ గారిని 4.5 కోట్లు ఇచ్చాం. ఇదే విధంగా మీరు కలిసికట్టుగా ఉంటే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో మనం డెవలప్ చేసుకొని ఈ సత్యవాడి కాన్స్టిట్యున్సీలో కేవీపురాన్ని మంచి మండలంగా తయారు చేయొచ్చు. కాబట్టి ఇక్కడ మన తెలుగుదేశం పార్టీకి మంచి పట్టున్న మండలం ఇది. సో కాబట్టి మీరు అందరూ కలిసికట్టుగా ఉండి మీరు మనకు కావాల్సిన అభివృద్ధిని మనందరం ఏకతాటిపై మన కార్యకర్తలు ఉండి అభివృద్ధిని సాధించుకుంటాం. కాబట్టి సో దయ ఉంచి కార్యకర్తలు అందరూ ఏకతాటిపై ఉండి జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై